ప్రైస్లా మనం 2025 సంవత్సరంలో ఉన్నాం కదా. 2025 సంవత్సరం ఇంకెన్ని రోజులకి వెళ్ళిపోతుంది, మనకి దగ్గరికి వచ్చింది కదా. అక్టోబర్ నెల కూడా ఈరోజు 19వ తేదీ. ఇంకెన్ని రోజులు అక్టోబర్ వెళ్ళిపోతే 10 రోజులకి 11 రోజులకి అక్టోబర్ నెల వెళ్ళిపోతుంది. తర్వాత నవంబరు, డిసెంబర్, అది 30 ఇంకా మనం చాలా దగ్గరలోనే ఉన్నాం కొత్త సంవత్సరంలో ప్రవేశించటానికి. అయితే మనం 2025 సంవత్సరంలో ప్రవేశించటానికి ముందుగా, ఆ ప్రవేశానికి ముందుగా ఎన్నో దినాలు ప్రార్థన చేసి వాగ్దానం తీసుకున్నాం. ఆ వాగ్దానం ఎవరికైనా గుర్తుందా? 2025 సంవత్సరంలో తీసుకున్న వాగ్దానం గుర్తుందా ఎవరికైనా? గుర్తుంటే దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఆ వాగ్దానం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఆ వాగ్దానం నెరవేర్చిన అనుభవంలో ఉన్నారా? అయితే దేవుణ్ణి అడుగుతూ ఉండండి. ఒకసారి ఎక్కడ దాచిపెట్టారో వాగ్దానం తీయండి, వాగ్దానుసారం ప్రార్థన చేయండి. ఇప్పటి నుంచి మళ్ళా 2026 సంవత్సరం ప్రవేశించడానికి కొద్ది దినాలే ఉన్నాయి మనకి. నిండుగా ఎక్కువ రోజులు లేవు. కాబట్టి ఇప్పటి నుంచి మన పక్షాన దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని చిత్తం ఏంటో, నూతన వాగ్దానం కోసం మనం ప్రార్థన చేద్దాం. సరేనా? నూతన వాగ్దానం దేవా, నూతన సంవత్సరం ప్రవేశించడానికి నాకు ఇంకొద్ది దినాలే ఉన్నాయి. నా జీవిత యాత్రలో నేను సాగిపోవటానికి మీ వాగ్దానం ద్వారా నన్ను బలపరిచి ముందుకు నడిపించే తండ్రి మీరు కనుక మీ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరచమని ఏలియాను బలపరిచిన దేవుడు మనల్ని కూడా బలపరుస్తాడు. కాబట్టి ఆ వాక్యాన్ని ద్వారా మనం ముందుకు సాగిపోయేటట్టు ముందుగా వాగ్దానం కోసం ప్రార్థన చేయడానికి ఇప్పటి నుంచే మీరేం చేయాలి? సిద్ధపడదాం. అయితే ఇది వాగ్దానం గురించి వాక్యం కాదు, కానీ మనం గత 2-3 వారాల నుంచి ధ్యానిస్తున్న వాక్యం కొంచెం ఇంకా మనకు కొరత ఉంటానే ఉంది. దానిలో కొన్ని భాగాలు మనం చూసుకుంటూ ఉన్నాం. చూడండి, అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14వ వచనంలో గత 3 వారాల నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ దినం కూడా ఎక్కువ ధ్యానించటం లేదు, కానీ సమయం తక్కువ కాబట్టి ముగించుకుందాం అనుకున్నాను. కానీ ఎక్కువ కాదు, కొద్ది సమయమే ధ్యానిద్దాం. మనం చెప్పుకుంటా ఉన్నాము, పౌలు తన యొక్క జీవిత యాత్రలో తను ప్రయాణం చేస్తూ అనేక చోట్ల సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ తుత్తేరా పట్టణానికి వచ్చి ఆ నదీ తీరాన బోధిస్తున్న ఆ సమయంలో స్త్రీలందరూ కూడి ప్రార్థనకి ఏకీవించిన ఆ సమయంలో, స్త్రీలందరూ ఆ సమయంలో పౌలు చెప్తున్న ఆ మాటలు వింటున్న సమయంలో అంతమంది స్త్రీలున్నా కానీ గుర్తించింది ఎవరిని గుర్తించాడు? పౌలు ఎవరిని గుర్తించాడు? లూదియా అనే స్త్రీనే గుర్తించాడని చూసుకుంటున్నాం. లూదియా అని గుర్తించట్లో ఉన్న ప్రత్యేక లక్షణాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఏంటి? లూదియా ఒక దైవభక్తి గల స్త్రీ అని, ఆమె దేవుడి వాక్యం శ్రద్ధగా ఉంటున్న విధానాన్ని, అలాంటివన్నీ మనం చూస్తూ వచ్చాం. అయితే తను ఏమైనా ఖాళీగా ఉండే స్త్రీనా అంటే ఆమె ఏం చేస్తూ ఉంటుంది? వ్యాపారం చేసే స్త్రీ. ఆ వ్యాపారం చేస్తున్న అంత బిజీ వ్యాపారంలో కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తూ ఉన్న విధానాన్ని కూడా చూస్తాము. అయితే ఆమె హృదయం తెరవబడిన అనుభవంలో ఉంటూ కూడా ఉంది. అయితే వాక్యం విని హృదయం తెరవబడిన అనుభవంలో ఉన్న ఆమె ఏం చేస్తా ఉందంట? ఆయన చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది. పౌలు చెప్పిన మాటలని లక్ష్యం ఉంచింది. లక్ష్యం అంటే ఏంటి? లక్ష్యానికి వ్యతిరేక పదం ఏంటి? అలక్ష్యం. అవును కదా? లక్ష్యానికి వ్యతిరేక పదం ఏంటి? అలక్ష్యం, నిర్లక్ష్యం. అవును కదా? అంటే దేవుని వాక్యాన్ని విన్న వెంటనే లక్ష్యం ఉంచుతున్నామా, అలక్ష్యం ఉంచుతున్నామా, నిర్లక్ష్యం ఉంచుతున్నామా అనేది వెంటనే పౌలు గ్రహించాడు. ఆమెను చూడగలనే, ఎవరిని చూడగలనే? లూదియాని చూడగలనే. పౌలు చెబుతున్న మాటలు ఎలా వింటుందా అని ఆమె చూడగలనే గ్రహించాడు. ఆమె ఏం చేసింది? ఆ మాటలు వింటూ లక్ష్యం ఉంచుతూ వచ్చింది. అయితే మనం ఎలా
లక్ష్యం ఉంచడం అనేది అంటే ఏంటంటే ఆమె నిర్ణయించుకుంది, ఇక నేను దేవుని కోసమే జీవిస్తాను, ఇక దేవుని కొరకే నేను నడుస్తాను, బ్రతుకుతాను, దేవుడు చెప్పినట్టు నేను చేస్తాను, దేవుడు వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడుచుకుంటానని ఏం చేస్తా ఉంది, ఆమె ఒక నిర్ణయించుకుంది, ఆమె లక్ష్యం ఉంచి ఒక తీర్మానం చేసుకుంది. మనం కూడా చేసుకుంటున్నాం కదా. ఎప్పుడు చేసుకుంటాం తీర్మానం? కొత్త సంవత్సరం 31st నైట్ చేసుకుంటాం కదా. ఏమని? కొత్త సంవత్సరానికి వస్తున్నానయ్యా, ఇక నేను నీ కొరకే జీవిస్తానని తీర్మానం చేసుకుంటాం. అది 8 దినాలు నడుచుకుంటాం. అది 8 దినాలు మళ్ళీ ఆదివారం వచ్చేలోపే అయిపోతుంది. కొత్త సంవత్సరం అయిపోయి మళ్ళీ ఆదివారం వచ్చిన దాకా కూడా ఉండదు. అంటే మన జీవిత దినాలలో గడిచిపోతా ఉన్నాయి. అయితే దేవుడు కృపమైతే మనకు సమయం ఇస్తా ఉన్నాడు, మనం జీవింప చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మన ఎడ కృప చూపిస్తా ఉంది, మన ఎడ ఎంత ప్రేమ చూపిస్తుంది. ఇంతమంది ప్రజలందరూ భూమి మీద ఉన్నారు. నిన్ను నన్ను ప్రేమించి దేవుడు తనతో ఉండాలని, తనతో సహవాసం చేయాలని, నీతో మాట్లాడాలని, నీతో ప్రేమగా కలిసి జీవించాలని దేవుని కోరిక. అందుకే దేవుడు ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని మనం ఆయనతో ఉండడానికి ఏం చేస్తా ఉన్నాడు? ప్రతిక్షణం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ స్త్రీ కూడా నిర్ణయించుకున్నట్టు మనం కూడా ఏం చేయాలి? దేవుని మాటలు విన్న వెంటనే ఒక తీర్మానంలోకి రావాలి. ఆమె తీర్మానం చేసుకున్నట్టే కదా. లక్ష్యం ఉంచడం అంటే నిర్లక్ష్యంగా అంటే నాది కాదు అని వెళ్ళిపోవడం. ఆ లక్ష్యం వచ్చిందంటే ఏమనుకుంది? పౌలు ఏ మాటలు అయితే చెప్పాడు, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, వేటికి విడిచిపెట్టాలి, వేటికి విడిచిపెట్టకూడదు అనే వాక్యానుసారంగా ఈ స్త్రీ ఎలా నిర్ణయించుకుందో, ఇలా చేయాలి కాబట్టి వీటిని విడిచిపెట్టాలి, విడిచిపెట్టాల్సిన ఏంటి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ దేవునికి వ్యతిరేకమైన వాటిని విడిచిపెట్టాలని ఒక లక్ష్యం వచ్చింది. మనం కూడా ఏం చేయాలి? దేవుని మాటలు వింటున్నప్పుడు, ఇలా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు విడిచిపెట్టే అనుభవంలో ఉండాలి. ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టే అనుభవంలో ఉండాలి. కానీ విడిచిపెట్టే విషయంలో ఏం చేస్తా ఉన్నాం? మనం అలక్ష్యంగానే ఉన్నాం. తీర్మానం అయితే చేసుకుంటాం కానీ అది కొద్ది దినాలే మన జీవితంలో ఉంటా ఉంది. అంతేకాదు చూడండి, ఆమె నిర్లక్ష్యంగా ఉండకుండా లక్ష్యం ఉంచి ఆమె నిర్ణయించుకుంటా ఉంది. ఆ వాక్యానుసారం జీవించాలనుకుంటా ఉంది. చూడండి, ఆమె తన జీవిత యాత్రలో ఇక నుంచి గోల్ పెట్టుకుంది. నేను ఇక నా ముందు ఎవరు ఉండాలి? ఏం పెట్టుకుంది? గురి పెట్టుకుంది. ఎవరు కనపడుతున్నారు? గురి అంటే పరుగు పట్టుకున్న వాళ్ళకి ముందు ఒక గీత ఉన్నట్టు కదా. మనం కూడా ఒక గురి ఎవరు ఉండాలి? మన ముందు క్రీస్తే ఉండాలి. ఏముండాలి మన ముందు? మన వ్యాపారం కాదు, మన యొక్క ఆస్తి సంపాదించి ధనవంతులం అవ్వాలని కాదు. మన ముందు ఏం కనపడాలి? ఏం కనపడాలి? క్రీస్తు కనపడాలి. క్రీస్తు సారూప్యంలోకి రావాలి. క్రీస్తు ఏ విధంగా జీవించాడో అలా జీవించాలి. క్రీస్తు ఎలా మసులుకున్నాడో, తన భూమి మీద ఉన్నప్పుడు ఎలా సహిస్తూ వచ్చాడో అలా సహనం, ఓర్పు నేర్చుకునే అనుభవం మన ముందు గురిగా ఎవరిని పెట్టుకోవాలి? అందుకే పౌలన్నాడు, నా కొరకు కడగుర్తించింది అంటారు. తన యొక్క జీవిత యాత్రలో పౌలు అంతగా జీవిస్తూ ఎన్ని ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా అలా జీవిస్తూ వచ్చిన వాడుగా ఉన్నారు. చూడండి, కీర్తన 37వ అధ్యాయం 5వ వచనంలో, కీర్తన 37వ అధ్యాయం 5వ వచనం చదువునా? నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఈ మార్గములను యెహోవాకు అప్పగించుము, ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యములను నెరవేర్చు. ఇప్పుడు ఆమె ఏం చేస్తా ఉంది? ఆయనకు అప్పగిస్తా ఉంది. అందుకే అన్నాడు, మొదట నా నీతి రాజ్యమును వెలుకడి, అప్పుడు సమస్తము ఇంకా అనుగ్రహించబడతాను. ఇప్పుడు దావీదు కూడా ఏమంటా ఉన్నాడంటే, మన కార్యాలన్నీ ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన కార్యాలన్నీ నెరవేరుస్తాడు. అందుకని మన జీవిత యాత్రలో మనం పాపులమి, దేనికి పనికిరాని వారిని, ఎన్నిక లేని వారిని, అజ్ఞానులని, అవివేకులని, తెలివి తక్కువ వారిని, లోకంలో ఎలా జీవించాలో చేతకాని వారైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని పరిశుద్ధుల సహవాసంలో చేర్చాడు. ఎక్కడ చేర్చలేదు మనల్ని? ఆ మురికి గుండెలో, ఆ పందుల గుంపులో, ఆ మురికి యొక్క స్థలాల్లో మనల్ని ఉంచకుండా ఒక మంచి స్థలంలో పరిశుద్ధుల సహవాసంలో చేర్చి పరిశుద్ధులతో పాటు ఆయనతో పాటు జీవించడానికి తన యొక్క పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరుస్తున్న దేవుడు ముందుగా ఆయనకు అప్పగించాడు.
సన్నిధికి చేరడానికి, మన ముందుంచిన ఆయన యొక్క పరలోక రాజ్యానికి చేరడానికి ఏం చేయాలి? ఏం అప్పగించుకోవాలి? ముందు మన జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే మన మార్గం ఆయన ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. ఏ మార్గంలో వెళ్తున్నా? మనం కఠినమైన మార్గంలో వెళ్తున్నా మన జీవిత యాత్రలో. నేను అదే ప్రార్థన చేస్తాను. మన జీవిత యాత్రలో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో దేవుని వైపు నేను అదే చూస్తాను, అడుగుతాను. ఏదొచ్చినా కానీ దేవా నా పక్షాన మాట్లాడే తండ్రి మీరు ఏం చేస్తా ఉంటాడు దేవుడు? ఈ పక్షాన వాచ్యమాడతానంటున్న తండ్రి మీరు, మా పక్షాన మీరుంటే తండ్రి మీరు వెళ్తున్న మార్గం ఏంటో మీకు తెలుసు. ఈ మార్గంలో, ఈ కఠినమైన పరిస్థితుల్లో, ఈ గరుకురాల పరిస్థితుల్లో, ఏ ముళ్ళ పొదల్లాంటి పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలి, ఎలా సాగిపోవాలి, ఎలా ఓర్చుకోవాలి నేర్పించమని దేవుణ్ణి అడుగుతూ వస్తున్న జీవిత యాత్రలోనే ఇప్పటివరకు. అయితే దేవుడు అంతే నడిపిస్తూ వస్తున్నాడు. అంటే నేను దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు ఏమనంటే, మన జీవిత యాత్రలో ఇప్పటి వరకు జరిగించిన జీవిత యాత్రలో దేవుడు ఎంతగానో తోడైనాడు. ఇక మిగిలిన జీవితం కూడా ఏలియా విషయంలో ఎలా దేవుడు 40 సంవత్సరాలు 40 రాత్రింబవళ్ళు నడిచాడంటే, ఆహారం తిన్నట్టు ఆ 40 రాత్రింబవళ్ళు కనిపించలేదు. అవును, కనిపించాయా? కనిపించలేదు. ఆ తిన్న ఆహారమే యెహోవా ఒరే పర్వతం దగ్గర పెట్టిన ఆహారమే కనపడుతుంది. కానీ ఆ 40 దినాల ఆహారం ఏం తిన్నాడో అక్కడ రాయబడలేదు. అంత బలాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు. మనం కూడా దేని ద్వారా బలం పొందాలి? దేవుని వాక్యం ద్వారానే బలం పొందాలి. మనకు ఎదురవుతున్న మార్గాల్లో ఇజ్రాయెల్ నడిపించిన దేవుడు ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లోనైనా దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం వాళ్ళ పక్షాలు నెరవేరుస్తూ వచ్చాడు. మన పక్షాన్ని కూడా దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనం ఏమాత్రం వెనకంటి వేయకుండా సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకున్నట్టయితే మనకు ఎదురవుతున్న ఆ మార్గంలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? తోడయ్యుండి కాపాడతాడు. ఎలాంటి పరిస్థితులైనా మనం ఏం మాట్లాడిన అవసరంగా మనం చేయాల్సింది ఒకటే. ఏం చేయాలి? ఆయనకి అప్పగించుకోవడమే. దేవా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, ఎలా చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా సాగిపోవాలి, అలా అప్పగించుకోవడానికి ఎవరు ఇష్టపడ్డారు? హృదయ ఇష్టపడి ఒక నిర్ణయించుకుంది. మనం కూడా ఇలాంటి నిర్ణయం కలిగి సాగిపోయాం. ఇలా అందుకే దావీదు అంటా ఉన్నాడు. చూడండి, ఇంకొక మాట అంటా ఉన్నాడు. చూడండి, కీర్తన పుస్తకం 119 అధ్యాయం 6వ వచనంలో 2 వచనాలు పుస్తకం ముగించుకున్నాం. యువత వాక్యం గురించి మాట్లాడుతున్నాం. చాలు. ఆజ్ఞలన్నింటినీ లక్ష్యం చేస్తా ఉంటే ఏం కలగదంట? ఆయన మాటలను లక్ష్యం చేస్తా ఉన్నప్పుడు అవమానము, నేను అవమానానికి అప్పగించదు, నిందకు అప్పగించదు, దూషణకి అప్పగించదు. ఎప్పుడు ఆయన మాటలకి లోబడి ఆయన మాటల వాక్యానుసారం నడుచుకుంటున్నప్పుడు, ఒకవేళ ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేస్తూ నిందించబడుతూ దూషించబడతా ఉన్నప్పుడు, అలాంటి నిందల పరిస్థితుల్లో, కృంగిపోతున్న పరిస్థితుల్లో మనం వాటి నుంచి అంటే దేవునికి ఇష్టం లేని కార్యాల నుంచి బయటకు వచ్చి దేవునికి ఇష్టమైన కార్యం చేయడానికి ఇష్టపడాలి. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుని దూషించే వారిని కూడా ఉండకూడదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నీ ఆజ్ఞలన్నీ లక్ష్యం చేస్తున్నప్పుడు అవమానము కలగదంట. అలాంటి అవమానం కలగకుండా దేవుడు ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు అవమానం కలగకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. ఇంకొక వాక్యం ఉంది చూడండి, మీకా పుస్తకం 6వ అధ్యాయం 9వ వచనంలో. మీకా పుస్తకం 6వ అధ్యాయం 9వ వచనం చదువురా. మీకా 6. చాలు చాలు. ఎవరంటే లక్ష్యం పెట్టేది? జ్ఞానం కలవాడు
జ్ఞానం లేకపోతే దేవుడికి ఏమైపోతా ఉన్నాం, దూరస్థలం అయిపోతాం. అందుకే ఏమంటా ఉన్నాడు ఇక్కడ, జ్ఞానం కలగవాడు నీ నామమును లక్ష్య పెట్టను. జ్ఞానం కలిగిన వాడే లక్ష్య పెడతాడని చదువుతున్నారు. చివరిగా చూడండి 2 Pedro 1:19 వచ్చంలో వాక్యాన్ని చూసుకొని మళ్ళీ చాలా ఉంది కాబట్టి 2 Pedro 1:19 వచ్చింది. ఎలా ఉందంటే వాక్యము, ఎలా ఉంటుంది వాక్యము చూడండి. ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉంది. అలాంటి దీపమైన దాని యందు మీరు లక్ష్యం ఉంచితే మీకు మేలు. ఏమంటున్నాడు? వాక్యాన్ని లక్ష్యం ఉంచితే ఏమంటా ఉన్నాడు దేవుడు? మేలు అంటా ఉన్నాడు. ఏ వాక్యం అంట ఇది? చీకటి గల చోట వెలిగించు. ఆపదల చీకటి, ఈటలనే చీకటి, సమస్యలనే చీకటి, అనారోగ్యమనే చీకటి, అవమానాలనే చీకటి, లేకపోతే హింసల్లో, అవమానాల్లో, దూషణ పాలవుతున్న పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందులనే చీకటి. ఆ చీకటి ఏం చేస్తా ఉంది మనల్ని? ఈ లోకంలోనే దాన్ని చూస్తుందే కానీ దేవుడిని చూడకుండా దూరం చేస్తూ ఉంటుంది. మన మనోనేత్రాల టైంలో విడుదలను కలిగజేసేదిగా ఉంటాము. ఈ లోక సంబంధమైందంతా మనకి ఏం చేస్తూ ఉంటుంది? అక్కడికి వెళ్తే ఏదైనా ఇబ్బంది వస్తే ఏమవుతుంది? ఆ దారం కట్టిస్తే సమస్య తీరుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా మంత్రించి తీసుకొస్తే సమస్య తీరుతుంది అని ఈ చీకటి కలిగిన పరిస్థితుల్లో, ఈ సమస్యల్లో ఎక్కడికి వెళ్తా ఉన్నాం? ఇహలోక సంబంధమైన వాటిని ఆధారపడే వారిగా, వాటిని ఆశ్రయించే వారిగా ఉన్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు చూడండి, ఏమంటా ఉన్నాడు? మీ హృదయంలో తెల్లవారి వేపుచుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి చోట వెలిగించు దీపమైన. నీ సమస్యల్లో నిజంగా దీపంగా, అంటే నీకు మార్గం చూపించేదిగా. దీనికి ఏం చూపిస్తుంది? వెలుగైన దీనికి ఏం చూపిస్తుంది? చీకటిలో మార్గం చూపిస్తుంది. అవునా? నువ్వు పడిపోకుండా, నువ్వు తప్పిపోకుండా, అపాయం కలగకుండా నీకు మార్గం చూపిస్తుంది. వెలుగు లేకపోతే అపాయం కదా, ఎక్కడ ఏదో తెలియదు కాబట్టి ప్రమాదం జరుగుతుంది. అలాంటి ప్రమాదం జరగకుండా, అపాయం జరగకుండా, నీకు నష్టం జరగకుండా నడిపించేది వెలుగు. వెలుగులో నడుచుకోమని దేవుడు అందుకే చెప్తా ఉంటా ఉన్నారు. అయితే మనం ఏంటి? ఈ వాక్యంలో ఈ వాక్యమే మనల్ని నడిపించేదిగా ఉంటుంది కాబట్టి అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగైనది. ఆ వెలుగైన వాక్యము మన త్రోవకు దారి చూపించేదిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరు నమ్మితే మనకు వెలుగుంటుంది? ఎవరు నమ్మితే? ప్రభువైన దేవుని వాక్యాన్ని నమ్మితే, దేవుని మీద ఆధారపడితే మనకి వెలుగై ఉన్న దేవుడు మనకు త్రోవ చూపిస్తాడు. ఇప్పుడు ఇక మనం భయపడిన అవసరం. ఎక్కడ ఉన్నట్టు మనం ఎలాంటి కఠినమైన చీకటి లాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు మనకు మార్గం చూపించే దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం ఇక భయపడిన అవసరం లేదు. ఎందుకని భయపడిన అవసరం లేదు? ఆ పరిస్థితుల్లో మనకు మార్గం చూపించే దేవుడు ఉన్నాడు. అందుకే చూడండి ఏమంటా ఉన్నాడు? ఆ వాక్యాన్ని లక్ష్యం ఉంచితే మీకు మేలు. ఇప్పుడు మేలు కలగాలి అంటే, మీకు ఆశీర్వాదం కలగాలి అంటే, ఇప్పుడు ఎవరి నిర్ణయం ఇలా ఉంది? ఎవరి నిర్ణయం మీద ఆధారపడి ఉంది? నీకు మేలు కలగాలి చోట ఉంది. ఏమంది? నీకు మేలు కలగాలి, ఏది నిర్ణయించుకుంటావో తెలుసు. ఇప్పుడు నీకు శాపమా మేలు? ఏది ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉందా? ఎవరి చేతుల్లో ఉందమ్మా అక్క? మన చేతుల్లోనే ఉంది. అంటే మన తీసుకునే నిర్ణయమే, మన ఆలోచనలే, మన దేవుని మీద ఆధారపడే విధానమే మనకు మేలు కలుగు చేస్తుంది. దేవుని మీద ఆధారపడని విధానం మనకేం కలుగు చేస్తూ ఉంటుంది? కీడు కలుగు చేస్తూ ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా దేవుని ఇంట్లో మనం నడుచుకునే వారిగా ఉండాలి. చివరిగా ఒక వాక్యం తీసుకొని ముగించుకున్నాం. చూడండి, యెహోషువ 24:14 యెహోషువ 24:14. ఐగుప్తులను సేవించిన దేవతలను తొలద్రోసి యెహోవానే సేవించింది. ఏమన్నా అన్నాడు? ఇక చివరిగా దేవుడు చెప్తా అన్నాడు, దేవుని వాక్యాన్ని లక్ష్యం ఉంచిన మనం యెహోవానే సేవించాలి. ఏం సేవించకూడదు?
అంటా ఉన్నారు. అంతేకాదు మనం ఏం చేయాలంట, కాబట్టి ఇప్పటి వరకు లక్ష్యం ఉంచకపోతే, దేవుని ఎందుకు భయభక్తులు కలిగకపోతే, దేవుని జ్ఞానం లేకుండా ఉన్నట్లయితే, యెహోవా ఎందుకు భయభక్తులు కలిగి వ్యర్థమైన వాటన్నిటిని దేవునికి అంటే దేవతలు అనబడే ఈలో దేవునికి వ్యతిరేకమైంది ప్రతిదీ దేవతే. అవును కదా, మనము అది ఇష్టంగా పెట్టుకొని పూజ చేస్తున్నామంట, దాని మీద ఆధారపడుతున్నామంటే మనకి ఇష్టమైంది ప్రతి ఒక్కటి దేవునికి వ్యతిరేకమైంది, అది దేవతగా దేవుడు చెప్తా ఉన్నాడు. వాటన్నిటిని మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టినప్పుడు దేవుడి మీద ఆధారపడినట్లయితే దేవుడు మనకు మేలు కలిగించేవాడిగా ఉంటాడు. అలా లక్ష్యం ఉంచావు, దేవుని వాక్యాన్ని ఎలా లక్ష్యం ఉంచావు అనే దానికి గుర్తేంటి, మన యొక్క